ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పిఠాపురం ఆఖరి సభ పెట్టుకుని ఆ గీత గారిని వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారండి. మరి ఆయన ఏ నోడుతున్నారు కానీ అంటే ఒకటి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటారండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఇష్యూస్లో ఏమైందంటే కొన్ని చేస్తానని కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని ఇప్పుడు చేస్తానని చేయలేకపోయినవన్నీ ఇప్పుడు డిస్కషన్స్ కదా, ఇప్పుడు వస్తాయి డిస్కషన్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వంగా గీత అనే ఆవిడ్ని డిప్యూటీ సీఎం ఇంకోటి చేసినా కూడా ఆవిడ ఎంతవరకు మాట్లాడగలుగుతుంది ఆవిడ అసెంబ్లీలో అనేది తెలియదు కదా. ఈయనైతే గన్ షాట్కి పడాలి. విభేదించి మాట్లాడడం వేరు, ఫేవర్గా ఉండి మాట్లాడడం వేరు. విభేదించి మాట్లాడినప్పుడే అసలు నిజాలు మాట్లాడగలరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటుతో ఆ పిఠాపురం డిప్యూటీ సీఎం అంటే నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారండి. అంటే మళ్ళీ మీరు అన్నట్టు అదే బొమ్మ డిప్యూటీ సీఎం కదండి, పవర్ఫుల్ డిప్యూటీ సీఎం. ఇంతకుముందు ఉన్నారు కదా డిప్యూటీ సీఎంస్ చాలా మందిని. అవును, 5 పెట్టారు. 5 వాళ్ళు పేర్లు ఎవరు తెలియదు, ఎవరికి తెలియదండి పెద్దగా. ఆ పిఠాపురం ప్రజల కోరిక నెరవేరిందండి. వాళ్ళు విజ్ఞప్తి చూపించారు నిజంగా. అసలు పిఠాపురం ప్రజలది వాళ్ళు కరెక్ట్గా విజ్ఞప్తి చూపించారండి. అప్పుడు విశేషాలను జ్ఞాపకం ఉన్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవారు, ఎలాగా మీతో బిహేవ్ చేసి ఆయన విశేషాలను జ్ఞాపకం ఎప్పుడైనా? ఆయన చాలా కామ్గా ఉండేవారండి. ఆయన వచ్చా గోడకు నుంచునేవారు అంతే. ఆయన డైరెక్టర్ మేము అందరం కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే వినేవారు ఆయన. అవును, ఈవి సత్యనారాయణ గారు అప్పటికే పేరు ఉంది, అప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయనతోటి ఇంట్రడ్యూస్ చేయించాలనేది ఆలోచన వాళ్ళది, అరవింద్ గారిది, చిరంజీవి గారిది. సో అలాగే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నాకైతే నచ్చిందండి ఆ సినిమా, చాలా బాగుంటుందండి సినిమా. హాస్యం అది బాగుంటుంది. దాంట్లో కామెడీ కూడా ఫుల్ కామెడీ అంతా రాశా నేను రమేష్ కూర్చున్నప్పుడు చేసాం. అయితే దాని తర్వాత ఏమైందంటే దాంట్లో కొన్ని ఒక కులాల పరంగా కొంత మతాలు దాంతో ఏంటంటే కొంత నేను తణుకులో అప్పుడు అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేస్తూ చేసిన సినిమా అనమాట అది. అప్పుడు తణుకు బార్ అసోసియేషన్లో మా సీనియర్ రాబర్ట్ గోపి గారు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసామండి, మీరు ఇలా రాయకుండా ఉండాల్సింది ఆ కులాల గురించి వాటి గురించి అంటే, అప్పుడు డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఇది చెప్దామని వచ్చాము, ఎవరో వచ్చారు ఆయనతో మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు సార్ బయట వెయిటింగ్. సరే ఇలా రా ఇగో మనం ఓ పని చేయాలా ఈసారి నుంచి, ఇగో ఈ క్యాస్ట్ గురించి వీటి గురించి రాయకూడదు సినిమా ఆయనే అన్నారు. నేను షాకు. ఇవి అది కాదు సార్, నేను అది మాట్లాడడానికి వచ్చాను, ఆ కులాలు ఈ అవయవ లోపాలు. అప్పుడు మేము డిసిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కులాల గురించి కామెడీ, మతాల గురించి, తర్వాత ఈ అంగవైకల్యాన్ని గురించి రాయకూడదు అని డిసైడ్ అయ్యాం. ఈ రోజు దాకా మళ్ళీ మేము రాయలేదు. అదే హాస్యంగా పెట్టారు. నత్తి ఉందనుకోండి, నత్తి ఒక హాస్యంగా సృష్టించడం. జంజాల్ గారి దగ్గర నుంచి అదే ఏంటంటే అది వేరు. అది ఎందుకంటే అది ఆర్టిస్ట్ని చూస్తేనే సగం వచ్చేది. అవునండి, ఐడియా వచ్చింది. ఆర్టిస్ట్ని చూస్తేనే సగం నవ్వు వచ్చేది. వాడు పెర్ఫార్మెన్స్ చేసే కొద్దీ బాగా ఎంజాయ్ చేసేవారు జనం కూడా. అవునండి, అది అప్పుడు అంత పెద్ద ఇదిగా అనిపించలేదు. కథా రచయిత కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చిందండి. దాసరి నారాయణరావు గారు కథ, మాటలు, పాటలు ఎన్ని రాసేవారు. అవునండి, అవును. అది ఎలా సాధ్యమైంది సార్ దాసరి నారాయణ గారి విషయంలో? అంటే ఆయన బేసిక్గా ఆయన రైటర్ అండి. ఆయన రైటర్ డైరెక్టర్ అయినా. ఇప్పుడు అలాగే ఉన్నప్పుడు ఏంటంటే రైటర్ డైరెక్టర్స్ భాగ్యరాజా, దాసరి గారు, త్రివిక్రమ్ కూడా ఆయన కూడా ఫస్ట్ రైటర్ డైరెక్టర్. హరీష్ శంకర్ వీళ్ళందరూ ఏంటంటే రైటర్ డైరెక్టర్స్. వాళ్ళకి అది ఈజీ అనండి ఇప్పుడు. ఎందుకంటే కథ అనేది వాళ్ళ బ్రెయిన్లోనే పుడుతుంది. వాళ్ళ బ్రెయిన్లో పుట్టిన కథ ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడితే బెటర్ అనేది డైలాగ్లో వాళ్ళు రాసుకుంటారు. ఏదైతే రాసుకున్నారో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, సీన్ పేపర్ మీద ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు యాక్యురేట్గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో మనసులో, ఆ విజువలైజేషన్ యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీదకి వచ్చేసాయి. అదే రైటర్కి ఉన్న అడ్వాంటేజ్. అది అడ్వాంటేజ్. ఇక పోసాని కృష్ణమురళి అనుకోండి, ఆయన వార్తలు విపరీతమైన మన 5 సంవత్సరాలు కూడా ఇక వార్తల్లో ఆయన వ్యక్తి అండి పోసాని కృష్ణమురళి. మంచి ఫ్రెండ్ అండి. ఆయన మాకు మంచి ఫ్రెండే, మంచి స్నేహితుడు. మరి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మరి మంచి అది అంటే ఒకటి అండి, అది రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్స్ వేరు. ఓకే. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈ సినిమాల్లోనూ రాజకీయాల్లో కూడా పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ ఉండవు. ఓకే. పర్మనెంట్ శత్రుత్వాలు కూడా ఉండవండి. ఇక్కడ అన్నీ అవసరాలను బట్టే కదా ఉండేది. సో ఇక్కడ ఏంటైందంటే కానీ మాకు ఆ అవసరాలను బట్టి ఫ్రెండ్షిప్లు అవి లేదండి. పోసానితో ఆయనతో ఉన్నప్పుడు మేము చేసాం చాలా. అక్కడ అబ్బాయి సినిమాతో ఆయన కదా దానికి ఇచ్చింది ఆయన. తర్వాత జై బజరంగ బలి అని చెప్పని రాజేంద్ర ప్రసాద్ తోటి ఒక సినిమా చేసాం. అప్పుడు మేము ఈవీ దగ్గర ఉన్నప్పుడు
గోపి ఒక సినిమా కథ ఇచ్చాను నేను, నువ్వు డైలాగ్ రాయాలి మీరు, రమేష్ నువ్వు వెళ్ళి అని చెప్పానంటే సరే మేము వెళ్ళాం. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ గారు, టి ప్రభాకర్, ఓకే, అది కథ విన్నాం, పోసాని గారు చెప్పింది, డైలాగులు రాసిస్తామండి. అది డైలాగులు రాసి ఆయన వల్లనే వచ్చింది మాకు అది ఫస్ట్ సోలో. రమేష్ గోపి మాటలు అని చెప్పి వచ్చింది జయ బజరంగ బలి అనే సినిమాకి బికాస్ ఆఫ్ దిస్ పోసాని కృష్ణమురళి. మేము ముగ్గురు మంచి అప్పుడు త్రివిక్రమ్ వీళ్ళందరూ కూడా మన పోసాని దగ్గర అసిస్టెంట్స్ కింద ఉండేవారు. ఆకుల శివ కొంతమంది. ఎవరెవరు ఉండేవారండి పోసాన్ గారి దగ్గర? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అప్పుడు మాకు తెలిసింది త్రివిక్రమ్, సీను, నివాస్ అని చెప్పారు. నివాస్ రైటరు, సీను, తర్వాత ఈయన త్రివిక్రమ్, ఆకుల శివ, ఒక బ్యాచ్ ఉండేవారు. వీళ్ళు మాత్రం పోసాని కృష్ణ మురళి గారిని మించి వెళ్ళిపోయాడండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ. అదే ఇక్కడ టాలెంట్ ఇదే కదా మెయిన్. ఇక్కడ ఏముంటుంది, ఎవరు టాలెంట్ ఉన్నదాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు కదా. ఫైనల్గా అల్టిమేట్గా మీకు కౌంట్ అయ్యేది అదే కదా టాలెంట్ అనేది. ఇప్పుడు మీరు ఫ్రెండ్ అని చెప్పారు పోసాని కృష్ణమురళి గారు, ఈ రాజకీయంగా మాట్లాడే విధానం మీకు ఎలా నచ్చుద్దా సార్? ఆయన అంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక వ్యక్తులను ఫోకస్ చేస్తున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదంటే మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఫోకస్ చేసినట్టు మాకు అనిపించిందండి. అంటే అది ఇంకా ఆయన ఇండివిజువల్ ఒపీనియన్. అది ఆయన ఎవరినైనా తిట్టచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆయనలో గొప్పతనం ఉందా సార్? ఆయన అంటే అప్పుడు ఎవరైనా గట్టి చెప్పేసేవాడు మొత్తం అంతా, అంటే ఏదైనా అవతరం తిట్టాలనుకోండి తిట్టేసేవాడా లేకపోతే ఫ్రెండ్లీగా చెప్పేవారు? చాలా కామ్గా ఉంటాడండి ఆయన. బయట రియలిస్టిక్గా చూస్తే చాలా బాగుంటాడు, చాలా మంచిగా ఇచ్చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా అయ్యారు. అలాగనేం కాదండి. ఆయన ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడినా మీతో చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మాట్లాడుతాడు ఆయన. అదే అనేది నేను, రాజకీయం వేరు, ఇది వేరు. ఓకే, రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ పార్టీలో కంపల్సరీగా ఆయన మాట్లాడాలండి. అలాగా అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడాల్సింది. అలాగా మామూలుగా మీరు ఇంటికి వెళ్తే మురళి గారు బాగున్నారా, అదే గోపి టైంకి వచ్చింది, దాదా ఏంటి ఎలా ఉన్నా బాగున్నారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మామూలేనండి. మీరు వెళ్ళి అడిగినా అదే మాట్లాడతారు ఎవరైనా. ఇంకా కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్, వీళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్. కోట శ్రీనివాసరావు, తర్వాత బాబు మోహన్, బ్రహ్మానందం గారు, మల్లికార్జునరావు గారు, ఇదంతా ఒక కమెడియన్స్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఒక సెట్ అనమాట అండి. మంచి ముత్యాలు, మంచి ఇది, అద్భుతమైన కామెడీ. అప్పుడున్న ఆ ఇదిలో చాలా అద్భుతమైన ఆర్టిస్టులు అండి వాళ్ళు. అది కోట శ్రీనివాసరావు అయినా, ఈయన బ్రహ్మానందం గారు అయినా. కోట శ్రీనివాసరావు అంటే ఎలా పడితే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మాకు చూడడానికి. అదేం లేదండి, ఆయన బ్రహ్మాండం. మీరు లొకేషన్కి వెళ్ళి మాట్లాడితే మధ్యాహ్నం లంచ్కి నేను ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెప్పిస్తా అని చెప్పి పెడతాడు ఆయన. ఆయన కూడా తర్వాత భారతీయ జనతా పార్టీలోను బీజేపీలోను దాంట్లో చేరారు. చాలా వివాదాస్పద. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళే రావాలి యాక్టర్లు, అంటే నాన్ లోకల్స్. అది ఆయన ఇండివిజువల్ ఒపీనియన్. అది ఇండివిజువల్. అంటే ఆయన అనేది ఏంటంటే తెలుగు వాళ్ళలో ఇంత మంచి టాలెంటెడ్ ఉన్నారు కదా. ఇక బాబు మోహన్ గారు ఎలా ఉంటారు సార్? బాబు మోహన్ వేరండి. అప్పుడు కూడా బాగా మంచిదిగా ఉంటారు. వాళ్ళ కామెడీ కానీ అంటే వాళ్ళే సృష్టించుకున్నారు లేకపోతే రైటర్స్ సుధాకర్ గారు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సితారా అనే అప్పుడు ఒక మ్యాగజైన్ ఒకటి వచ్చేది, దాంట్లో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఒక డిక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ డిక్షన్ కానీ, ఇంకోటి కానీ ఒక పర్టికులర్ ఇదిలో ఉంటుంది, ఆ పర్టికులర్ ఉండేలాగా ఉంటుంది, మీరు రైటర్స్ రాసింది మీరు మార్చుకుని మీ ఓన్ చేసుకుని మీరు చెప్తారా, లేకపోతే రైటర్స్ ఎలా రాస్తారంటే ఏ రైటర్ రాసినా నేను ఓన్ చేసుకుని చెప్తాను, బట్ రమేష్ గోపి రాసింది యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన సితార్. దానికి మార్పులు చేర్పులు ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా నేను ఇస్తానని చెప్పేటప్పటికి అది ఆయన యాక్షన్ మాత్రం అయ్యో ఏమిటి అనేసి మాట్లాడుతుంటారండి, మారుస్తుంటాడు ఆయన. అంటే మీరు అంటే డైరెక్టర్ కానీ మీరు రైటర్స్ కానీ ఒప్పుకోవాలనుకుంటాండి, అది బాగుంది అవును అది చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి ఓకే ప్రొసీడ్ అంటారు. వాడు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కదండి. యాక్చువల్గా అప్పటికే ఆయన తమిళ్లో హీరో కింద చేసి వచ్చాడు ఆయన. అప్పటికే మద్రాస్ మౌంట్ రోడ్లోనూ అక్కడ పెద్ద పెద్ద కట్అవుట్లు అవి ఉండేది, రజనీకాంత్ గారితో పాటు ఈక్వల్గా ఉండేది ఆయనకి. సుధాకర్ ప్రభా అంత పెద్ద, ఈవెన్ చిరంజీవి గారి కన్నా అప్పటికి ముందర హీరో అయిపోయాడు ఆయన.